పాల్వంచ మండలంలోని రైతుల సంక్షేమానికి సొసైటీ పాలకవర్గం కృషి చేస్తుందని పాల్వంచ కోఆప్ ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ సొసైటీ జనరల్ బాడీ సమావేశం సోమవారం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలోని రైతులు, సొసైటీ సభ్యులు, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రైతులకు రుణాలు పంపిణీ, ఎంఆర్పీ ధరలకు ఎరువులు, సబ్సిడీపై విత్తనాలు పంపిణీ, కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు అందుబాటులో ఉంటామన్నారు. నారాయణ గారు, జడమర బాబు గారు, చోగాన్ పాపారావు గారు, రామ్మోహన్ రావు గారు, రమణ గారు, అలాగే కిషన్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మేనేన వెంకటేశ్వరరావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులు, సొసైటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఎప్పట్లాగానే పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ రైతులందరికీ అందుబాటులో ఉంటూ వారికి రుణ సదుపాయంగానే ఎరువులు, ఇతరత్ర సదుపాయాలు కల్పిస్తూ మీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండటం జరుగుతూ ఉంది. ఇటీవల రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ పథకం చేపట్టి అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ కల్పించి వారికి తిరిగి రుణాలు ఇవ్వడం జరుగుతాం. రుణమాఫీ ఏవో గారు చెప్తారు ఎందుకు రుణమాఫీ కాలేదు, ఏవో గారు చెప్పడం జరుగుతుంది. వచ్చినందుకు, మీ సమస్యలు చెప్పినందుకు, కొన్ని మా ద్వారా ఏమన్నా పొరపాట్లు ఉంటే దాన్ని కూడా ముందు జరగకుండా మేము కూడా సవరించుకోవడానికి మీరందరూ ప్రపోజల్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఎప్పుడు కూడా మా సొసైటీ పాలకవర్గ సభ్యులు అందుబాటులో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా ఓన్లీ రైతు వారికి కాకుండా వేరే సమస్యలు కూడా మేము అందుబాటులో ఉంటామని మీకు తెలియజేస్తూ ఈ మహాజన సభను ముగిస్తున్నాం. 219 మంది మళ్ళీ మాకు రుణం కావాలి అని పెట్టుకోవడం జరిగింది. వారికి 85,80,154 రూపాయలు తిరిగి మళ్ళీ మేము లోన్ ఇవ్వడం జరిగింది. అలాగే రుణమాఫీతో పాటు రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కూడా అక్టోబర్లో కల్పించడం జరుగుతుంది అని ప్రకటిస్తున్నారు. రైతు భరోసా, ఈ రుణమాఫీ పథకాల్లో కొద్దిగా సాంకేతిక లోపాలు ఉంటే దయచేసి రైతు సోదరులందరూ కూడా గ్రహించి మాకు సహకరిస్తారని ఎప్పుడు కూడా పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గ సభ్యులు మీకు అందుబాటులో ఉండి మీ కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తూ మన వ్యవసాయ అధికారి శంభో శంకర్ గారిని మాట్లాడవలసి